ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి, నీ కంఠమే వినపడాలి, ఇంకెవరిది వినపడదు. అందుకని స్లోగా అంటే కుదరదు. వాడు మాట్లాడడం చేత కదన్నాడు. కాస్త డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలు పెట్టారంటే ఆ అమ్మాయికి స్వరం ఉందండి, వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు ముందు. అందుకని మొహమాట పడి మీరెక్కండి రైలు ఎక్కంటే, మీరెక్కండి రైలు ఎక్కంటే రైలు వెళ్ళిపోయింది. మీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి, మాకు బాగా మిత్రులు. వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు. అత్తగారు, కోళ్ళు, మావగారు అన్ని గౌరవాలు ఎక్కువ, రాజుల్లో గౌరవాలు ఎక్కువ. అందుకని ఒక 10 మంది పెళ్లి వాళ్ళు వచ్చారు. అందులో అత్తగారులు ఉన్నారు, మావగారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మేనల్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైలు వచ్చింది. మావగారు మీరు ఎక్కండి, మీరు పెద్దలు మీరు ఎక్కకుండా, మీరు ఎక్కడం మంచిది కాదు అని. ఊరుగా నువ్వు ఎక్క ముందు, నువ్వేంటి నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది, వాళ్ళు నువ్వెక్కు అన్నాడు. ఈయనెక్కి ఆయన ఎక్కి నేను రైలు వెళ్ళిపోయింది. నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అంచేత చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ, రాత పరీక్షల్లో కానీ, 10 మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి. నాకు ఇవ్వండి అవకాశం, నేను చేస్తా అనాలి. అందుకని పోన్లే మనకెందుకు ఊరుకుంటే రాదు. అది ఛాలెంజింగ్, రిస్క్ తీసుకోవడం, టేక్